దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హానోకు దేవునితో నడిచిన వ్యక్తి, మరణించేంత కాలం కూడా దేవుడి పట్ల విశ్వాసం ఉండి దేవునికి ఇష్టడైన వ్యక్తి. 365 సంవత్సరాల పాటు జీవించిన ఆయన జీవిత కాలంలో ఎన్నడూ కూడా ఆయన దేవుని చేయ విడనాడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం ఒకసారి పరిశీలిద్దాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. దేవునితో నడవాలని, ఆయన ఆజ్ఞను పాటించాలని, ఆయనతో సన్నిహితంగా ఉండాలని భావం మనం చేసే ప్రతి పనిపై కూడా ముడిపడి ఉంటుందని మనం గ్రహించాలి. మన తలంపులలోనూ మన చర్యల్లోనూ ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రీతిపరచడానికి మనం కృషి చేయాలి. ఈ విధంగా ప్రీతిపరిచి దేవుని అడుగుజాడలో నడిచిన మరో వ్యక్తి నోవాహు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి పరిశీలిద్దాం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడైనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హానోకు దేవునికి ఇష్టడుగా ఉండే కాలంలో మోసాలు, దౌర్జన్యాలు, భక్తిహీనతతో కూడి ప్రజలు దేవుని పట్ల కూడా అవిధేయతతో ఉండేవారు. అటువంటి కాలంలో ఎంతో బాధ్యతగా, నిగ్రహంతో దేవుని పట్ల విధేయతగా ఉండడం కష్టసాధ్యమే. అయినప్పటికీ హానోకు దైవభక్తి చాటుతూ ఎంతో విశ్వాసంతో దేవుని పట్ల జీవించసాగాడు. భూమి శపించబడి నెమ్మది లేని దినాలలో హానోకు జన్మించాడు. దేవుని మరణం పొంది ఆ కాలంలో హానోకు ద్వారా నెమ్మది కలుగు చేసినట్లు మనం గ్రహించవచ్చు. ఆదికాండం 5వ అధ్యాయం 28, 29 వచనాలు ఒకసారి పరిశీలించినట్లయితే, లెమాకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలుగజేసిందనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. అటువంటి సమయంలో దేవునికి ఎటువంటి సాకులు చెప్పకుండా, నెమ్మది లేని లోకం వైపు చూడకుండా హానోకు దేవుని వైపు చూస్తేనే ఎంతో విశ్వాసంతో ముందుకు నడిచాడు. హానోకు జన్మించిన కాలంలో ఒక ప్రక్క నెమ్మది లేకపోవడం, మరో ప్రక్క హానోకు వివాహమయ్యి భార్య పిల్లలతో బహు కష్టంగా జీవనం సాగించడం జరిగేది. మరి ప్రస్తుత రోజుల్లో రక్షణ పొందిన క్రైస్తవ బిడ్డలు ఎంతవరకు నెమ్మది కలిగి దేవునితో నడిచేందుకు ప్రయత్నిస్తున్నారో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చొప్పున ప్రతి అవసరతను తీరుతుందని మనం గ్రహించాలి. సమస్తం జరుగుతుందని తెలుసుకోవాలి. రోమా 8వ అధ్యాయం 28వ వచనం ఒకసారి పరిశీలిద్దాం. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎవరైతే దీనిపై యథార్థవంతంగా తమ పాపాలను దేవుని వద్ద ఒప్పుకుంటారో వారే నీతిమంతులు. నీతిమంతులు ఎవరితోనూ కూడా నిందింపబడరు.
అటువంటి వారినే దేవుడు కోరుకుంటాడు. అటువంటి వారితోనే దేవుడు ఉంటారు అని మనం గ్రహించాలి. వారు దేవుడి నుండి రక్షణ పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 3:17 ఒకసారి పరిశీలిద్దాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. దేవుని వద్ద మనకు మనం తగ్గించుకుని నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనుదినము దేవుని వాక్యం ధ్యానిస్తూ దేవుని ఆజ్ఞానుసారం నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి విరోధమైన పనుల పట్ల మనం జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం. అప్పుడే మనం నీతిమంతుల జాబితాలోకి స్థానం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం విని బలం పొందిన వారిగా కూడా మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు 1:22-24 ఒకసారి పరిశీలిద్దాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకుని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తానెట్టివాడే వెంటనే మర్చిపోవును కదా. కుటుంబ అవసరాలు చూసుకోవడమే కాదు, అంతకంటే ముఖ్యంగా దేవునిపై కూడా భక్తి కలిగి ఉండడం కూడా నేర్చుకోవాలి. అప్పుడే మన కుటుంబానికి మన తర అంతరికి కూడా గొప్ప ఆస్తినిచ్చినట్లు మనం గ్రహించుకోవాలి. ఎవడైనా తన ఇంటి వారిని రక్షించిన వాడు అవిశ్వాస కన్నా చెడ్డవాడే అని మనం గ్రహించాలి. 1 తిమోతి 5:8 ఒకసారి పరిశీలిద్దాం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాసత్యముగా చేసినవాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఇండును. దేవాది దేవుడు హానోకును మొదటి ప్రవక్తగా చేసి ఆయన ప్రవచన వచనాలని యేసుక్రీస్తు తమ్ముడైన యోధా ద్వారా పలికించారు. వేవేల పరిశుద్ధుల పరివారంతో ఆయన వస్తున్నారని తెలియజేశారు. హల్లెలూయా, హల్లెలూయా. యోధా 1:14-15 ఒకసారి పరిశీలిద్దాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవశించి ఇట్లనెను. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలంటిని కూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. దేవుని అడుగుజాడలో నడిచాడు కాబట్టి హానోకు మరణం చూడకుండా కొనుక్కోబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం లేకుండా దేవుని పట్ల ఇష్టలుగా ఉండడం చాలా కష్టం, చాలా కష్టసాధ్యం కూడా. విశ్వాసంతో దేవుని ప్రార్థిస్తూ దేవుని ఆజ్ఞానుసారం మనం నడుచుకోవాలి. దేవత దేవుని నిత్యం కూడా మనం ఆనందపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే ఆయన చల్లని దీవెనలు మన కుటుంబాలపై బిల్లి విడుస్తాయని మనం గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ 11:6 ఒకసారి పరిశీలిద్దాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామముకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఏనైనా యొక్క ప్రభా మీ అడుగు జాడల ప్రభా ఎంతగానో నడిచి మేము మీ యొక్క దీవెన పొంది వ్యక్తిని ప్రభా ఎంతగానో మీరు ఆయన ఆదుకున్నారు తండ్రి.
ప్రభా మరణం చూడకుండా ప్రభా ఆయన కొనియాడి ప్రభు మీ సన్నిధిలో చేర్చుకున్నావు తండ్రి. ప్రభా దిగినైనా మా హృదయాల్లో కూడా నెమ్మది కలిగి ప్రభా మీ అడుగుజాడలో నడిచే భాగ్యాన్ని కలిగించేయండి. ఇక మా కుటుంబాలు ప్రభా మే ఏ విధంగా కుటుంబ అవసరాలు చూసుకుంటున్నాం తండ్రి, అదే విధంగా ప్రభా మీ సన్నిధానంలో ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా ఆరాధిస్తూ మిమ్మల్ని ఆనందపరుస్తూ మిమ్మల్ని ప్రార్థించే మహాభాగ్యం కలిగించేయండి. తద్వారా ప్రభా మా కుటుంబాలలో వెలుగు నింపి మమ్మల్ని దీవించి ఆదరించమని కోరుచున్నాం తండ్రి. ఇక వాక్యం ప్రతి బిడ్డ పైన మీకు మెండైన దీవునివ్వండి. మీ పరిశుద్ధాత్మతోడై ప్రభా దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున కోరి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవ నిత్యుడకు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,